మరి ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని మీ మేనిఫెస్టోలో హామీగా సార్, మరి అది ఎందుకు తీసుకురాలేదు? ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ ఇప్పుడు చెప్పండి ఒకసారి. అదే విధంగా ప్రకృతి విపత్తుల సహాయ నిధి కోసం 4,000 కోట్లు ఖర్చు పెడతానన్నాడు. మరి 4,000 కోట్లు పెట్టిన ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఎక్కడ సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మైనారిటీలకు హామీ ఇచ్చాడు, ఇస్లామిక్ బ్యాంకు పెడతా, ఆ బ్యాంక్ ద్వారా మైనారిటీలకు నేను రుణాలు ఇస్తానని. మాకు ఎక్కడా కనపడట్లేదే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పెళ్లిళ్లకు ఇప్పటిన్న ప్రభుత్వం 35,000 ఇస్తుంది, 50,000 ఇస్తుంది, 75,000 ఉంది. మేము వీటిని 50,000కి పెంచుతాం, 1,00,000 రూపాయలకు పెంచుతాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా మేము 50,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో సాక్షిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆక్వా రైతులకు ₹1.5కి యూనిట్ కరెంట్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 పరిపాలన మధ్యలో తీవ్రంగా నలిగిపోయారు. 100 ఎకరాలు రొయ్యలేసేటువంటి రైతులు 30 ఎకరాలు వేయడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు. తీవ్రంగా వాళ్ళ యొక్క ఫీడ్ గాని కరెంట్ బిల్లులు గాని మ్యాన్ పవర్ గాని విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక అత్యంత దారుణమైన పరిస్థితుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆక్వా రైతులు ఎదుర్కొన్నారా లేదా అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులు ఎవరినైనా మీరు అడగండి. వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అంటే అప్పుడు నేను మీకు సమాధానం చెప్తా. ఒక్కళ్ళు కూడా అనరు, ఖచ్చితంగా అనే పరిస్థితులు లేవు. ఒక ట్రాన్స్ఫారం కావాలంటే లక్షలు, ఒక యూనిట్ 12.5. ఇది జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు చేసిన అన్యాయం. ఉచిత బోర్లు వేపిస్తానన్నాడు. ఎక్కడ సార్? ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల బోర్లు వేపించచ్చు 5 సంవత్సరాల్లో. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్ని బోర్లు వేశారో స్టాటిస్టిక్స్ ఉన్నాయా? ఉంటే దయచేసి మాట్లాడండి. ఇది కూడా మీ 2019 మేనిఫెస్టో హామీయే.